హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ప్రతిరోజు ప్రకృతిలో ఎన్నో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అవి చూసినప్పుడు ఎవరైనా సరే కాస్త ఆశ్చర్యపడతారు. ఎందుకంటే మనం ఎప్పుడు చూడనటువంటి సన్నివేశం మనకు కనిపిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం కదా. ఈ వీడియోలో అలా ఆశ్చర్యపరిచేటువంటి ప్రకృతిలో జరిగిన కొన్ని సన్నివేశాలను మీకు చూపించబోతున్నాను. ఆలస్యం లేకుండా వీడియోనైతే మొదలు పెడతాం. ఎవరైనా సరే మొదటిసారిగా ఈ కొండను చూస్తే ఏమనుకుంటారు? సింధూరం రంగులో ఈ కొండ రాళ్ళు ఉన్నాయి అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటంటే రాళ్ళు మొత్తం చీమలే ఉన్నాయి. మనం ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలు గమనిస్తే అప్పుడప్పుడు అది వేరే వేరే ఆకారాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి ఏనుగులాగా, ఒకసారి కొండల్లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా కాస్త విచిత్రంగా మనిషి ముఖమే కనిపించింది. సాధారణంగా రోడ్లు ఖాళీగా ఉన్నప్పుడు చాలా మంది కార్లను రోడ్ల పక్కనే పార్క్ చేస్తూ ఉంటారు. అయితే పార్క్ చేసినటువంటి కార్ కాస్త లావాతో నిండిపోతే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? ఇక్కడ చూడండి, ఒక కార్ని పార్క్ చేసి ఉండగా చూస్తూ ఉండగానే కాస్త దూరంగా ఉన్నటువంటి అగ్నిపర్వతం నుండి లావా జారుకుంటూ రోడ్డు మీదకు వచ్చేసి అక్కడ ఉన్న కార్ని కమ్మేసింది. బహుశా ఒకవేళ ఇన్సిడెంట్ కనుక కెమెరాలో రికార్డ్ అయ్యి ఉండకపోతే కారు ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకుందామంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు కూడా నమ్మేవాడు కాదేమో. ఇది చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? అరగంట సేపు పెన్సిల్ చెక్కాను, పెన్సిల్ పోయింది అన్నట్టుగా 10 నిమిషాలు పార్క్ చేశాను, కారే కరిగిపోయింది. వల వేస్తే చేపలు పడతాయి, అలా కాకుండా మనం ఉన్న చోటకి చేపలు ఎగురుకుంటూ వచ్చి పడితే ఆహా అవో ఎంత బాగుందో అనుకుంటున్నారు కదా. ఇక్కడ వీళ్ళ లైఫ్ లో రియల్ గా జరిగింది. విపరీతమైన గాలి కారణంగా చేపలు ఎగురుకుంటూ రోడ్డు మీద వచ్చి పడుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అందరి ఇన్నర్ ఫీలింగ్ ఒకటే, అబ్బబ్బా ఈరోజు కూరకి చేపల సెట్, ఇట్స్ కుకింగ్ టైం, జింగ్ జింగ్. చెట్టు మీద పిడుగుపడ్డం కారణంగా చెట్టు లోపల నుండే కాలిపోతుంది. చూడ్డానికి మాత్రం విచిత్రంగా ఉంది కదా. ఫర్ సపోజ్ మీరు అర్ధరాత్రి సమయంలో అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారనుకోండి. అరే అర్ధరాత్రి అడవిలోకి మేమెందుకు వెళ్తాం రా, అసలు ఏమైనా బుర్ర ఉందా అని మీరు అనుకుంటున్నారేమో. నా కోసం ప్లీజ్ ఇది ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోండి. నెక్స్ట్ టైం ప్లేస్ మారుద్దాం, ఓకే? సరే వెళ్తున్నారనుకోండి. అర్ధరాత్రి సమయంలో మీకు ఇలా మెరుస్తూ కనిపిస్తే ఏం భయపడకండి, ఎందుకంటే ఇది కూడా ప్రకృతి మ్యాజిక్కే. అర్ధరాత్రి సమయంలో ఈ పుట్టగొడుగులు మెరుస్తాయి, మందికే అలా కనిపిస్తాయి. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం సాధారణంగా రెయిన్బోస్ చూస్తాం. రెయిన్బో చూడడం వరకు ఓకే, మన నీడ చుట్టూ రెయిన్బో ఉంటూ దాన్ని మనం చూడగలిగితే అది ఒక హఠాత్ పరిణామమే కదా. నేచరే మనల్ని ఒక చిన్నపాటి డాక్టర్ స్ట్రేంజ్ లాగా మార్చాలి అనుకుంటే ఇలాగే జరుగుతూ ఉంటాయి. ఈ వీడియోను చూస్తూ మీరు సరిగ్గా వింటే మీకు ఒకటి అనిపిస్తుంది, బహుశా ఈ మంచు కింద స్టార్ వార్స్ మూవీ షూటింగ్ ఏమైనా జరుగుతుందా ఏంటి అని. ఏంటి నమ్మట్లేదా? అయితే మీరే వినేయండి మీ చెవులారా. మార్చి 20, 2015 స్టెయిన్ ఓర్లాండ్ అనే అతను ఆర్కిటిక్ ఓషన్ యొక్క గ్లాషియర్ పైకి ఎక్కి నుంచున్నాడు. ఎందుకు తెలుసా? మొత్తం మంచుతో నిండిపోయినటువంటి ఆ ఏరియాలో ఉండి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్ళాడు. వెలుతురు ఉన్నంతసేపు స్నో బోర్డింగ్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేశాడు. రాత్రి అయ్యేసరికి మనోడు పరిస్థితి ఏంటంటే మీరే చూడండి. అప్పుడు కూడా ఎంజాయ్ చేశాడు బాగా.
Oh my... Pardon my French, ladies and gentlemen. Holy sh... Ay, this is the craziest thing I have absolutely ever seen. Oh my God! A total solar eclipse on Svalbard. This is the craziest thing I've seen in my entire life. మంటలు ఆర్పడానికి నీళ్లు వాడతారు. అయితే నీటిలోనే మంటలు వస్తే వినడానికి కాస్త విచిత్రంగా ఉంది కదా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నీటిలోనే మంటలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే కింద నుండి మీథేన్ గ్యాస్ రావడం కారణంగా మంటలు వస్తున్నాయి. El gas que viene desde las profundidades de aquí en la isla. Ahora como está la marea baja se puede encender con facilidad, pero ya cuando está la marea llena cuesta porque esto está todo tapado con olas. ఒకేసారి 3-4 తుఫాన్లు ఒకే చోట ఆకాశంలో ఏర్పడడం చూసారా? ఒకవేళ చూడకపోతే ఇప్పుడు చూసేయండి. ప్రకృతి చేసేటువంటి అద్భుతాలలో ఇది ఒకటి. ఇక్కడ ఇంద్రధనుసు గుండ్రంగా ఏర్పడింది, గాజు మాదిరిగా. గత సంవత్సరం న్యూయార్క్ లో మంచు ఎంత ఎక్కువగా పడిందంటే కొన్ని ఏరియాస్ వచ్చేసరికి ఏంటి ఎన్ని మంచుతో చేశారా అన్నట్టుగా మొత్తం మంచుతో నిండిపోయింది. ఇది ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.